మరి దినాన మనము తీతుకు రాసిన పత్రిక నుంచి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మరి దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటండి, ఆయన దేవాలయంలో ఉండి బోధిస్తున్నప్పుడు, ఆయన మాటలు వినటానికి అక్కడ ప్రజలు ఎన్ని గంటలకొచ్చారంటండి? లూకా సువార్తలో ఉంటది ఒక మాట. ఎప్పుడొచ్చారంటండి వాళ్ళు? పెందలకాడనే వచ్చారంటండి. వాక్యము చెప్పే విషయాలు మనం ప్రతి విషయాల్లోని పాటించాలండి. ఎందుకంటే ఒక్క చిన్న విషయంలో మనం తప్పినా మిగిలిన విషయాల్లో కూడా ఏమవుతామండి? తప్పుతాం. మనం ఒకరోజు బైబిల్ తర్వాత చూసినప్పుడు అందరూ చర్చిలో మొత్తం కుర్చీలన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఖాళీ అయిపోయినాయి పురుషులు. ఎందుకంటే మనకి ఆసక్తి అనేది ఉన్నప్పుడు, ఆసక్తి ఖచ్చితంగా ఎక్కడ తీసుకొస్తదండి? దేవుని సన్నిధానం తీసుకొస్తది. అంటే మనం ఒకటి ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ముందు ఉండాలనే ఆలోచన మనకుంటే, అన్ని పనులు పక్కన పెట్టి ఎక్కడికొస్తామండి? ముందొస్తాం. ఇప్పుడు బొజ్జమ్మ గారు ఉన్నారు. నేనొచ్చినప్పటికి భార్యాభర్తలిద్దరూ కూడా వచ్చి కూర్చొనున్నారు. నేను లేట్‌గా రాలేదండి. నేను కూడా టయానికి ముందుగానే వచ్చాను. కానీ వాళ్ళు నాకంటే ముందుగా వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మన ఆసక్తి అనేది మనం ఎవరికి చూపించాలండి? ఎవరికి చూపించాలండి? పాస్టర్‌లకు చూపించాలా? మన ఆసక్తి ఎవరికి చూపించాలి? దేవునికి చూపించాలి. ఎందుకంటే దేవుని సన్నిధానానికి మనం ఎంత త్వరగా, ఎంత ఆసక్తితో వస్తే అంత ఎక్కువగా దేవుని వాక్యం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక ఆదివారము లేకపోతే ఒక బైబిల్ తరగతి శుక్రవారమే కదండీ! మరి ఆ 2 రోజుల్లో కూడా మనం దేవుని సన్నిధిలో మరి సమయానికి రాకపోతే ఎలాగండి? కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మనం నడుచుకోవాలని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి రత్నకుమార్ గారు శ్రీకాకుళం ప్రాంతం వెళ్ళారండి మీటింగ్స్‌కి. ఆయన ఇప్పుడు జర్నీలో ఉండొచ్చు. ఆయన ప్రయాణ నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో తీతుకి రాసిన పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి. రత్నకుమార్ గారు ఎలాగో కూడా మత్తయి సువార్త మీకు తెలియజేస్తున్నారు కాబట్టి, మరి రత్నకుమార్ గారే మీకు మత్తయి సువార్తను ఆయన తెలియజేస్తారు. మరి ఈ ఈ దినాన నేను తీతుకి రాసిన పత్రిక నుంచి మనము బైబిల్ తరగతి జరిగిందామండి ఈ సమయంలో. మరి తీతుకి రాసిన పత్రిక మరి ఎవరు రాశారని మనం ఆలోచన చేసినప్పుడు, మరి అపోస్తుడైన పౌలు మరి తన సహకారి అయిన తీతుకు ఏం రాస్తున్నాడంటే లేఖను రాస్తూ ఉన్నాడండి. మరి తీతుకు లేఖను రాస్తూ ఉన్నాడు కాబట్టి మరి అపోస్తుడైన పౌలు తీతుకి రాసిన పత్రిక అని తెలియజేయబడుతుంది. మరి ఈ పత్రికలో ముఖ్య విషయాలు ఏంటని మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మరి అపోస్తుడైన పౌలు క్రీస్తు శకం 63 ప్రాంతంలో ఆయన రోమా చెరసాల నుండి విడుదలైన తర్వాత రాశాడంటండి ఈయన. అంటే అపోస్తుడైన పౌలు ఎక్కువగా ఆయన ఎలా ఉన్నాడంటే ఖైదీగానే ఉన్నాడు మనకు తెలిసి. మరి ఖైదీ రోమా ప్రభుత్వంలో మరి చెరసాల నుంచి విడుదలైన తర్వాత ఆయన రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక. అంటే ఇక్కడ తీతు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు ఒక గ్రీకు దేశస్థుడు, గ్రీక్ క్రైస్తవుడండి. గ్రీకు క్రైస్తవుడు. అంటే పౌలు అతన్ని ఎక్కడ పంపించాడండి? క్రేతుకు ద్వీపంలో మరి సంఘాలను చక్కదిద్దడానికి మరియు పెద్దలను నియమించడానికి విడిచిపెట్టాడండి. ఎక్కడండి? ఒక ద్వీపంలో, క్రీతు అనేది ద్వీపంలో మరి తీతును అక్కడ ఉంచడం అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే తీతుకి రాసిన పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. చాలాసార్లు మనం పత్రికలను పట్టించుకోం చాలా మట్టుకి. మనుషులు ఏంటంటే బైబిల్‌లో కూడా చిన్నపిల్లలైతే కథలు ఇష్టపడతారు. దావీదు గురించి, లేకపోతే యోనా గురించి, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని మంది విషయాలు మోషే గురించి ఇలాగా
చాలా ఎక్కువగా కథలు అనేవి ఎక్కువగా అంటే వాళ్ళ స్టోరీస్ ఉంటాయి నిజమైనవి కథలు కాదు కానీ అవి వినటానికి వాళ్ళ కథ కింద వాళ్ళు వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితం ఏ విధంగా మనం ప్రారంభించాలి. నువ్వు క్రైస్తవుడిగా మార్చబడ్డావు, రక్షణ పొందావు. కానీ నీ జీవితంలో ఎదగాలంటే మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పత్రికలు అనేవి చాలా అవసరం అండి. ఎందుకంటే పత్రికలు ఏం తెలియజేస్తాయంటే భక్తిని, మనం ఆత్మీయంగా దేవునిలో ఎదగడానికి మన ప్రవర్తన అనుదినం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ సమయంలో మరి తీతుకు రాసిన పత్రికలో 3 అధ్యాయంలో అండి మరి ప్రధాన అంశాలు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు మరి నాయకత్వ అర్హతలండి. అంటే సంఘ నాయకులు పెద్దలు ఎలా ఉండాలో అనేది పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవరి గురించండి? సంఘం నుండే నాయకత్వం. ఇప్పుడు పెద్దలు అంటారు కదండి, పెద్దలు ఏ విధంగా ఉంటారని తెలియజేస్తూ ఉంది. అలాగే మరి క్రైస్తవ ప్రవర్తన, మన ప్రవర్తన సంఘంలో కానీ లేకపోతే మన జీవితంలో మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ ఉందండి. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు మరి 3వ అధ్యాయంలో సత్క్రియల గురించి తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో మనము మరి ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క వచనం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. మొదటిగా మరి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి మనము ఆలోచన చేద్దాం. దేవుడు ఏర్పకర్ ఏర్పర ఏర్పరచుకుని వారు దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును, అంటే దేవుడు ఏం చేస్తాడంటండి? ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు ఏర్పరచుకోవాలంటే మనకి ఏం అవసరం అండి? ఏం అవసరం చెప్పండి? దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం మనకి ఏం అవసరం? విశ్వాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి ఎంత ఎక్కువగా విశ్వాసం అయితే మనం కలిగి ఉంటామో దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు. అంటే దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును. అంటే ఇక్కడ చాలా గొప్ప విషయాలు మనకి చెప్పబడుతున్నాయండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అలాగే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును. మన నిత్య జీవం పొందుకోవాలంటే ఏం కావాలండి? నిరీక్షణ అనేది చాలా అవసరం. ఈనాడు రక్షణ పొందేస్తున్నాం కానీ నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలని నిరీక్షణ ఎంతమందిలో ఉంటుందండి? ఎంతమందికి ఉంటుందండి? సంఘాలు ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే చర్చి వదిలిన పరిగెట్టిన పారిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు తప్ప పక్క వాళ్ళకి వందనాలు చెప్పే తీరుకు కూడా ఉండట్లేదు సంఘంలో. ఎందుకంటే ఇక్కడ మనము దేవుణ్ణిలో ఉన్నాం కాబట్టి మనం సత్యలో కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మరి వాక్యం విన్న తర్వాత వాక్యం తగ్గ మన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నిత్య జీవం గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే ఏంటండి? వాక్యంలో మనకు అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాక్యము, నీ వాక్యమే సత్యం అని చెప్పేసి యోహాను సువార్తలో చెప్పబడుతుంది. మరి ఆ సత్యం మనలో లేకపోతే మరి సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఏ విధంగా వస్తుందండి? ఎందుకంటే ఆదివారం చర్చ్ ఉన్నప్పటికీ, బైబిల్ తరగతి ఉన్నప్పటికీ కూడా మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవ జ్ఞానం అనేది చాలా అవసరం. వాక్యంలో అనుభవం కావాలండి. ఎందుకంటే వాక్యంలో అనుభవం లేనప్పుడు మనకి ఈ లోకంలో మాటలు వస్తాయి తప్ప దేవుని వాక్యం మనలో రాదు. అండ్ అవునా కాదా? ఎందుకంటే ఒకళ్ళ నోట్లోంచి వాక్యం అనేది అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం రావంటే బూతులు రావండి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పాపం చేయడానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి కూడా ఎప్పుడు ఎలా ఉంటాడండి? సత్య విషయంలో అనుభవ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి.
ఎందుకంటే దేవుని వాక్యం అనేది చెప్పినట్లుగానే మనం చెయ్యాలి. అదే సత్యం. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం విన్నటువంటి మనం సత్యం అనేది మరి కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ, దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయనిది. ఎవరికి రాస్తున్నాడండి? నా కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. అలాగే తీతుకు మాత్రమే కాదు కానీ తీతు ద్వారా మనము మరి ఈ గ్రంథంలో ఏం చెప్పబడిన విషయాలు మనం నేర్చుకోవాలండి. అలాగే ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. అంటే ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతుంది. మరి అపోస్తలుడు పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు నాకు అప్పగించి సువార్తం. యుక్తకాలం అని దేవుడు ఏం చేస్తాడంటండి? తనకు అప్పగించాడంట సువార్తం. మరి ఇంకా ఇంకా మనము ఆలోచన చేద్దాం. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం నీకు కలుగునుగాక. దేవుడు కృప కనికరము సమాధానం ఎప్పుడు కలుగుతాయంట మనకి? ఎప్పుడు కలుగుతాయండి? మనం ఎక్కువ కోరుకునేది అదే కదండి. ఆయన కృప ఉంటే చాలు, ఆయన కనికరం ఉంటే చాలు అండ్ అవునా కదా? పాటలు కూడా చాలా చక్కగా పాడతాం అండ్ అవునా? అంటే మనకి ఇష్టమైన పాటలు అయితే కరెక్ట్గా పాడతాం. కొంచెం పాటలు కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తామండి? ఒకటండి, దేవుని కృప కనికరము మన మీద ఉండాలంటే ఆయన చెప్పినట్లుగా ఉండాలి. ఆయన చెప్పినట్లుగా ఉంటేనే ఏముంటాయండి? ఆయన కృపా కనికరం ఉంటుంది. నేను అన్ని పాపములు చేస్తూ దేవునికి మరి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి కృపా కనికరం సమాధానం అనేది ఉండదండి మనకి. మనకి ఎప్పుడు ఇవన్నీ ఉంటాయంటే మనం దేవుని వాక్య విషయంలో ఎదుగుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు ఉంటాయి. ఎందుకంటే మనం దేవుని ఎక్కువగా మరి ఎప్పుడు కూడా దేవుని స్తుతించి మహిమపరచాలంటండి. కొత్త నిబంధన గ్రంథంలో ప్రత్యేకులు ఏం చెప్పబడుతుంది? జిహ్వా ఫలంతో ఏం చేయాలంటే అండి ఆయన మన జిహ్వా ఫలం అర్పించమని చెప్తుంది. దేవునికి మనం చాలా సంతోషంతో కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలంటే పాటలు పాడాలి మనం. ఈ మధ్యకాలంలో చూసానండి, ఇది సినిమా పాటలు చూడకుండా పాడతారు కానీ దేవుడి పాట మాత్రం పాడతారండి. అంటే మనిషికి చూడండి ఆసక్తి లోకంలోకి సాతానుడు ఏ విధంగా తీసుకుపోతున్నాడు. ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా దేవుని మీద ఒక ఆసక్తి, ఒక ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా గట్టిగా పాడతావు. మీరు పాడేది మనుషుల కొరకు కాదండి. ఎవరి కొరకు? దేవుని కొరకు పాడతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునికి జిహ్వాఫలం సమర్పించాలి ఎప్పుడు కూడా. నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, నా గొంతు పోగదు కదా, నేను పాట ఏం పాడతాను అనుకునేవాడిని. కానీ దేవుడు గొంతు లక్ష్య పెట్టాడండి. నీ గొంతు బొంగురుగా వచ్చినా, లేకపోతే నేను పాడతా అందరూ పారిపోతాం అనుకున్నా, అది కాదు. దేవుడు ఏం చూస్తున్నాడండి? నీ హృదయం చూస్తున్నాడు ఆయన. నువ్వు హృదయంతో పాడినప్పుడు ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి పాటలు పాడినప్పుడు ఎప్పుడు కూడా మనం చర్చిలో ఉన్నప్పుడు దేవునికి ఎక్కువగా ఏం చేయాలంటండి? సంతోష మరి గానంతో మనం ఎక్కువగా దేవునికి పాడాలి. ఇక్కడ మన మనుషులకు కాదు కానీ దేవుణ్ణే స్తుతించేది. కాబట్టి ఇక్కడ మనం ఇంకా మరి ఆలోచన చేద్దామండి. మరి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. మరి ఆ కృప కనికరము సమాధానం మనం కూడా కలిగి ఉండాలంటే మరి దేవుని వాక్యం చెప్తుందో ఆ వాక్య ప్రకారం మనం చేసినప్పుడే ఖచ్చితంగా మనం పొందుకుంటామండి. మరి 5వ వచనం ఆలోచన చేద్దాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను
నియమించు నిమిత్తమై నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అసలు ఇక్కడ దీపం అంటండి, క్రేతు అనేది ఒక దీపము. ఆ దీపంలో ఎందుకు ఉంచాడంటండి తీతుని? సంఘంలో ఎవరైతే మరి మరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేయాలి. ఇంకా ఏం చేయాలంటండి? నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించు. లోపం అనేది ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనుషుల్లో లోపం ఉన్నప్పుడు ఏమవుతుందండి? దేవుని దగ్గర నిలబడలేరు లోపంతో ఉన్నప్పుడు. వాళ్ళు అభివృద్ధి చెందలేరు. కొంతమంది లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లోపాలు ఏంటంటే వాళ్ళు తెలుసుకోలేరండి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్న మనకేమన్నా లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలండి? మనం సరిదిద్దుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం బట్టలు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే వస్తువులు తీసుకున్నప్పుడు లోపం ఉన్నప్పుడు తీసుకుంటామండి? తీసుకుంటాం చెప్పండి. ఇప్పుడు బంగారం తీసుకున్నప్పుడు ఎంతసేపు కూర్చుంటాం, ఎంతసేపు సరి చేస్తాం చెప్పండి? అది ఏ లోపం లేకుండా మంచిగా ఉంటుంది తీసుకుంటాం మనం. అలాగే మన జీవితంలో కూడా లోపాలు లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే లోపాలని మనలో ఉన్నట్లయితే మరి దేవుడు యాక్సెప్ట్ చేయడండి. మన వాక్యం ద్వారా మనలో ఉన్నట్లు లోటుపాట్లు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాక్యం ద్వారా నేర్చుకుని మన జీవితాలు మనం సరిదిద్దుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి తీతుకు కూడా మరి ఇక్కడ తెలియజేస్తూ ఇంకేమంటాడండి అంటే పెద్దలు ఎలా ఉండాలనే విషయం గురించి కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఎవడైనను నిందారహితుడును అంటే పాపం లేకుండా ఉండాలంటండి. నిందారహితుడును అలాగే ఏకపత్ని పురుషుడును అంటే ఒకే భార్య అనేది కలిగి ఉండాలి. ఏకపత్ని పురుషుడు. సంఘ పెద్దలు లేకపోతే సంఘంలో ఉన్న పెద్దల గురించి నియమించినప్పుడు ఈ సూచనలన్నీ కూడా మరి అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ మరి తెలియజేస్తున్నాడు. దుర్వ్యాపార విషయము నేరము మాపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. పెద్దగా నియమింపే వారికి కొన్ని క్వాలిటీస్ ఇక్కడ చెప్పబడుతుంది. ఎలాంటి వారు అంటండి? పాపం లేనివారు, మరి ఏకపత్ని పురుషుడు, ఏ చెడాళ్ళ వాట్లు లేనివాడు, అతనికి ఇంకా ఏం కలిగి ఉండాలంటండి? సంతానం కలిగి ఉన్నవాడిని ఏం చేయాలంటండి? పెద్దగా నియమించాలని చెప్పేసి మరి ఇక్కడ చెప్తూ ఇంకా ఆయన ఏం చెప్తున్నాడండి? అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవారినై ఉన్న ఎడల అట్టివారిని పెద్దగా నియమింపవచ్చును. అంటే పెద్ద అనేవాడు ఎప్పుడు కూడా సంఘంలోనే కాకుండా కుటుంబాన్ని కూడా ఎలా చూసుకోవాలంటండి? అవిధేయులైన పిల్లలు అంటే సంఘ పెద్దగా నియమించే ఆ వ్యక్తి పిల్లలు ఎలా ఉండాలంటే దేవుని వాక్య విషయంలో విధేయులుగా ఉండాలి. విశ్వాస విషయంలో కూడా ఎలా ఉండాలండి? అంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాగా విశ్వాసులైన పిల్లల గలవాడినై యున్నయేళ్ళట్టు వాని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛానపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లభం ఆక్షేపించువాడును కాక. దేవుని వాక్యం చెప్పినట్లుగా పెద్దలకే కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు దేవుడు. ఈనాడు చాలా సంఘాలు చూసినప్పుడు పెద్దలు అంటారండి, ఆయన ముందరి శాతం ఉంటాడు అందరికంటే. అండ్ అవునా కదా? ఎందుకంటే పెద్దలు ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యం చెప్తుంది. కానీ నేను మన సంఘం గురించి అనట్లేదు, కానీ కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు పెద్దలు ఎలా ఉంటున్నారండి? వయసు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు పెద్ద ఇంకా అంతే. ఆయన డ్రింకర్ అవనివ్వండి, సుట్టగాల్చి కూడా అవనివ్వండి, లేకపోతే ఎంత కోపం ఉన్నా ఏమున్నా. అండ్ అవునా కదా? ఎందుకంటే పెద్ద అంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా ఉండాలి. దేవుని వాక్యకి విరుద్ధంగా ఉంటే అసలు పెద్దే కాదండి. అండ్ అవునా కదా? ఏంటంటే పెద్ద అన్నప్పుడు దేవునికి తగినట్లుగానే ఉండాలి. ఇంత దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వాక్యం అనేది. అంటే అతడు ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు అంటే ఇక్కడ
చూడండి, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. 7వ వచనం అండి. అతడు స్వేచ్ఛానుపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లభము ఆపేక్షించువాడును కాక. ఇవన్నీ కూడా ఉండకూడదు పెద్దలో. ఇప్పుడు పెద్ద అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందండి? సంఘాన్ని పట్టించుకోవడం ఉండాలి. అంటే సంఘాన్ని పట్టించుకోవడం అంటే మరి యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్తుందండి? ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ పెద్దల చేత ఏం చేయమని చెప్తుందండి? నూనె రాసి ప్రార్థన చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇప్పుడు సంఘంలో పెద్దలంటే మరి విశ్వాసులందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని గృహ నిర్వాహము, దేవుని కుటుంబంలో ఎలా ఉండాలంటండి? కరెక్ట్గా ఉండాలి. మరి స్వేచ్ఛానుపరుడు కాకుండా మరి దుర్లభం అనేది ఉండకూడదు. అంటే ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా పెద్దల్లో ఉండకూడదు. అంటే ఇష్టానుసారంగా తిరగటం, అలాగే ఎక్కువగా కోపించటం, అలాగే మద్యపానాన్ని, అలాగే కొట్టువాడును, ఇవన్నీ కూడా ఎవరిలో ఉండకూడదంటండి? పెద్దలో ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అతడు ఎలా ఉండాలంటే అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, మరి పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడై ఉండి. ఎలా ఉండాలంటండి? అతిథి ప్రియుడు. అంటే ఎవరు వచ్చినా కూడా దేవుని బిడ్డలను ఏం చేయాలండి? మరి అతిథి ప్రియుడు అంటే ఆతిథ్య విషయంలో గౌరవించటం. అలాగే ఇంకా మరి సజ్జన ప్రియుడు అంటే మంచి విషయాల్లో మరి మంచి విషయాలు మాట్లాడే మరి మంచివాడుగా ఉండటం. స్వస్థ బుద్ధి గలవాడును, మంచి బుద్ధి అనేది మనం కలిగి ఉండటం. నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడినై ఉండి తను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. అంటే సంఘ పెద్ద అనేవాడు ఏ విధంగా అంటే మంచి విషయాలు కలిగి ఉండాలి. మరి దేవుని వాక్య విషయంలో కూడా తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడానికి ఎలా ఉండాలంటే అండి ఇక్కడ శక్తి గలవారగినట్లు. అంటే ఎప్పుడు కూడా ఎవరన్నా మరి దేవుని బోధకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేకపోతే కొన్ని అబద్ధ బోధలు అనేవి మనకు అయితే వస్తూ ఉంటాయి. మరి అన్నీ ఖండించాలి. అలాగే వాక్య విషయంలో ఎలా ఉండాలంటే శక్తివారు శక్తి గలవారగినట్లు ఉపదేశంను అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. సంఘ పెద్ద అనేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే నమ్మకమైన బోధన ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలండి. ఎందుకంటే పెద్దలు అంటే సంఘానికి మరి వాళ్ళు ఎక్కువగా కూడా ఏం చేయాలంటే వాక్యం అనేది తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందండి నమ్మకమైన బోధన ఎలా పట్టుకోవాలంటే అండి గట్టిగా పట్టుకోవాలంట. సంఘ పెద్దలు ఎప్పుడు కూడా మరి అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలంటే మంచివారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈనాడు చాలామంది సేవకులు మరి వయసును బట్టి కొంతమంది చేస్తున్నారు, కానీ దేవుని వాక్యం అయితే ఏం చెప్తుందంటే వాక్య ప్రకారంగా మరి పెద్దలు ఏ విధంగా ఉండాలనేది అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు వాక్యం ద్వారా. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు 10వ వచనం అండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వారు నోళ్ళు ముయ్యింపవలను, అట్టివారు ఉపదేశించకూడదని వాటిని దుర్లభం కొరకు ఉపదేశించుచు కుటుంబాలని పాడు చేయుచున్నారు. చాలామంది ఏం చేస్తారంటండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే మరి మరీ విశేషంగా అవిధేయులుగా ఉంటున్నారు, వదరబోతులుగా ఉంటున్నారు. అవిధేయులు ఎవరో కాదండి, వాక్యాన్ని విని దాని ప్రకారం చేయని వారు ఎవరో అవిధేయులు, అంతే కదండి. ఇప్పుడు విగ్రహాల జోలికి వెళ్ళొద్దాం, మన విగ్రహాల జోలికి వెళ్తున్నాం. మరి అన్యులతో సాంగత్యం చేయించినప్పుడు ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? మరి విగ్రహాల దగ్గరని పెట్టినవి తింటున్నాం. అంతెందుకండి, దేవుని వాక్యాన్ని వాక్యంగా మనము ఎవరైతే చేయకుండా ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తుందంటే అవిధేయులు, వదలబోతులని చెప్పబడుతుంది.
వాళ్ళు ఏం చేస్తారంటండి, మోసపుచ్చు వారినై ఉన్నారు, వారు నోళ్ళు ముయ్యింపవలను, అట్టివారు ఉపదేశింపకూడదని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వాని సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా నిన్ను మరి క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మొగములను, సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషులు కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయంన స్వస్థతలకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపము. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఇవన్నీ కూడా పట్టించుకోవాలండి. ఎందుకంటే చాలామంది సంఘంలో ఉన్నవి ఏం పట్టించుకోవాలంటే, ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, మరి ఎవరైతే వదరబోతులుగా ఉన్నారు, మరి ఎవరైతే మోసపుచ్చేవారు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే అండి, వారి నోళ్ళని ఏం చేయాలి, ముయించాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, దుర్లభం కొరకు ఉపదేశించు కుటుంబాలను ఏం చేస్తున్నారంటే అండి, అంటే మోసపుచ్చుతూ ఉన్నారు. మరి కుటుంబాలని పాడు చేయుచున్నారు. సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలంటే మరి సంఘ పెద్దల పాత్ర అనేది చాలా అవసరం అండ్, అవునా కాదా? ఎందుకంటే మనకి ఏమైనా జరిగినప్పుడు మనం ఫస్ట్గా కార్యక్రమం జరిగినప్పుడు ఎవరితో మాట్లాడతామండి, ఎవరిని అడుగుతాం ఫస్ట్? సంఘ పెద్దలనే కదండి. కాబట్టి సంఘ పెద్దలు అనేవారు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గమనించాలి, ఎవరు ఎలా ఉంటున్నారో, ఎవరికి దేవునికి విరోధంగా ఉంటున్నారో, లేకపోతే ఎవరు ఏ విధంగా మాట్లాడతారు అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు మరి తీతుకు రాస్తూ చాలా విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అంటే ప్రవర్తనలో ఒకడు ఏమంటున్నాడంటే అండి, అక్కడ క్రేతులో మరి ఎల్లప్పుడూ మరి ఎలా ఉన్నారంటే అండి, అబద్ధికులను, దుష్టములను, సోమరులను, తిండిబోతులై ఉన్నారని చెప్పేసి ఇక్కడ సాక్ష్యం నిజమని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. మరి సంఘ నాయకులు మరి మరి పెద్దలు అనేది మరి పౌలు చెప్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎలా ఉండాలనేది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం సంఘంలో ఉన్నప్పుడు మన గృహాన్ని ఏ విధంగా అయితే చక్కగా నడిపించుకుంటామో, సంఘంలో కూడా మరి పెద్దలు అనేవాళ్ళు ఏం చేయాలంటే మంచి చెల్లి ఎప్పుడు కూడా ఏం చేయాలండి, పట్టించకుండా ఉండాలి. ఆడు చర్చికి రాకపోతే చర్చికి రాలదంటాం, కానీ ఇల్లు ఎందుకు అడగమండి? మరి పెద్దలంటే అంతే కదా, ఇల్లు అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. మనం అందరం కూడా ఆ కుటుంబం కోసం ఏం చేస్తాం వాళ్ళ నమ్మకం అండి, ప్రార్థన చేస్తారని నమ్మకం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో దాని ప్రకారము ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ విధంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. అక్కడ సంఘం గురించి రాస్తూ ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు తీతుకు మాత్రమే రాయట్లేదండి, అనేక సంఘాల్లో పెద్దలు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి సంఘంలో బిడ్డలు కూడా ఏ విధంగా ఉండాలనేది మరి తెలియజేస్తూ ఉంది. ఈ విషయాల ద్వారా మనం ఏం చేయాలంటే, మనము ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విషయాలు మనలో ఏం చేయాలండి, ఇప్పటివరకు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఇక్కడి నుంచి వాక్యం ఏమైతే చెప్తుందో దాని ప్రకారం మారటానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే మన పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, నిత్యజీవం వచ్చేస్తుందంటే చిన్న విషయం కాదండి. ఎప్పుడు కూడా దానికి మనం ఏం చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యము మరి చెప్పటము, చెప్పింది ఏం చేయాలంటండి, గైకొనాలి. ప్రకటన గ్రంథంలో ఎప్పుడు వాక్యం చెప్తుందండి, వాక్యాన్ని విని దాన్ని గైకొనువాడు ఎవరంటండి, ధన్యుడు. మనం దేవుని సంఘానికి మరి బైబిల్ తరగతికి వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం అంటే కాదు, కానీ విన్న వాక్యాన్ని ఎప్పుడన్నా మనం ప్రయత్నిస్తున్నామా లేదనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు జబ్బు వచ్చినప్పుడు కరెక్ట్గా డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా వాడతాం. ఎందుకు? అలా వాడకపోతే నేను చనిపోతానని భయం. కానీ మరి వాక్యం కూడా వింటున్నావు నువ్వు, ఆ వాక్యం విని దాని ప్రకారం నడవకపోతే ఎక్కడికి వెళ్తావండి నువ్వు? ఆలోచన చేసుకోండి మీరు. వాక్యము చెప్తున్నప్పుడు ఆసక్తిగా చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ వాక్యం అనేది నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితాన్ని ఖచ్చితంగా నీ ఆత్మని డిసైడ్ చేస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలంటండి,
మన జీవితాన్ని ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. చనిపోయడానికి మనం ఏం చేయలేం. హిజ్కియా కూడా చనిపోయడానికి ఏం చేశాడండి? మరి దేవుడు గుర్తొచ్చాడు కాబట్టి గోడ వైపు మొహం పెట్టుకుని ఏం చేశాడు? కన్నీళ్లు విడిచితూ దేవుణ్ణి వేడుకున్నాడు. అందుకే దేవుడు మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మన జీవితంలో జీవించే జీవితము మనం భూమి మీద ఉండగానే మనం 2 విషయాల గురించి ఎప్పుడు ఆలోచన చేయాలి. మొదటిగా దేవుని విషయంలో కరెక్ట్గా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. రెండవది, నువ్వు పరలోక రాజ్యాన్ని నువ్వు వెళ్ళటానికి నీ జీవితాన్ని ఏం చేసుకోవాలండి? ఇప్పటి నుంచే దేవుని వాక్య ప్రకారం ఏమైతే చెప్తుందో ఆ విధంగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధపడాలి. ఎందుకంటే చాలామంది సింపుల్గా చెప్తారండి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి సంఘ పెద్దలకి మరి ఖచ్చితంగా అంటే సంఘ పెద్దగా ఉన్న వాళ్ళకి నాయకత్వ అర్హతల గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ అర్హులైన వారు ఇక్కడ వాక్యంలో చెప్పబడిన వారే ఎవరంటే సంఘ పెద్దలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఆ సంఘం గురించి తెలియజేస్తూ చూడండి 13వ వచనము, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవనట్టి మనుషులు కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. వాక్యం గద్దిస్తుందండి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాక్యంతో గద్దించినప్పుడు ఆ వ్యక్తి ఏమవ్వాలి? మారాలి. కానీ పాస్టర్ గారు నా గురించి చెప్తున్నారు, నేను ఈ సంఘానికి రాననే వాళ్ళు ఉంటారు చాలామంది. ఎందుకంటే మేము తిడితే మాకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. కానీ మేము తిట్టట్లేదండి, వాక్యం ద్వారా ఏం చేస్తున్నామండి? గద్దిస్తున్నాం అంతే. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ఇప్పుడు తప్పు చేసేవాడిని తప్పు చేయట్లేదని చెప్తే ఎలా ఉంటుంది? ఆడు మళ్ళీ అదే తప్పే చేస్తాడు. అండ్ అవునా కదా? ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు చూడండి, చాలాసార్లు చెప్తాం ఒరేట వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని చెప్పేసి. ఇంక విసుకొచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామండి? ఒకసారి ఆడికి తెలియని వదిలేస్తాం. అవునా కదా? ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు కూడా మనం దెబ్బ తగిలే వరకు చూసుకోకూడదండి మన జీవితాలు ఎప్పుడు. దెబ్బ తగలక ముందు ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితం విషయంలో. నువ్వు లోక విషయంలో ఎలా ఉన్నప్పటికీ వాక్యం నీలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈ వాక్యం కానీ ఈ పత్రికలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాయంటే మన భక్తి జీవితంలో మనం అభివృద్ధి చెంది ఎదిగి దేవునికి దగ్గరగా ఉండటానికే. ఈ లోకంలో ఏముందండి? పోనీ ఉన్నది కరెక్టే, ఉన్నాయన్నీ మనం పట్టుకెళ్ళగలమా? ఎందుకంటే మనం ఒక గమ్యం గురి ఉండాలి ఎప్పుడు కూడా. ఈ లోకంలో ఉన్నోటి కోసం మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం కానీ అవన్నీ ప్రయోజనం లేదు. అవి ఒకవేళ గుండెపోటు ఆపుతుందండి, లేకపోతే క్యాన్సర్ వస్తే ఆపుతుందా? కానీ మన అందరి గురి ఏంటంటే నరకాన్ని తప్పించుకోవాలండి. ఎందుకంటే నరకం ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి ఆలోచన చేసుకుంటేనే ఎంత భయంకరంగా ఉందండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల ద్వారా చాలా విషయాలు చెప్పారు. కనీసం మనం ప్రయత్నమైనా చేయాలండి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు కూడా ఏంటండి? ప్రయత్నించటమే. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నించడం మొదలెడతావో ఆ ప్రయత్నాన్ని దేవుడు సహాయం చేస్తాడు నీకు. లోకంలో ఏమి రాదనుకోండి, చాలా ప్రయత్నాలు చేస్తాం మనం కష్టపడటానికి, బ్రతకడానికి. అవునా కదా? ఇప్పుడు ఏ జాబు లేకుండా ఉన్నాడండి, పని రాదు. పని లేకపోతే ఏమవుతుంది? ఫుడ్ అనేది ఉండదు. అవునా కదా? కానీ దానికోసం ఎంత కష్టమైనా రాని పని కూడా ఏం చేస్తాడండి? ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడు. అలాగే మన జీవితంలో మనకు దేవుని విషయంలో ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నాలు అనేవి చాలా అవసరం. నువ్వు లోకంలో ప్రయత్నం చేయకపోయినా పర్లేదు కానీ దేవునికి మాత్రం ఎప్పుడు దూరం అవ్వకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నా బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలంటండి? దినదినము నూతన పరచబడాలని చెప్తుంది. అంటే ఆంతర్య పురుషుడు, లోపడున్న పురుషుడు ఎప్పుడు కూడా వాక్యం చేత బలంగా ఉండాలి. అంటే బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్లేదని చెప్తుంది దేవుని వాక్యం. ఈ చర్మం ఏముందండి?
కాబట్టి ఇంకా ఇక్కడ దేవుని వాక్యము మనం ఆలోచన చేద్దాం. అలాగే 15వ వచనం అండి. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవ అప్ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారు మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. అంటే పవిత్రులకు అన్నీ ఎలా ఉంటాయంటండి? పవిత్రంగానే ఉంటాయి. కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఎలా ఉంటాయంటండి? వాళ్ళకి అన్నీ కూడా అపవిత్రంగానే ఉంటాయని చెప్పబడుతుంది. ఎప్పుడు మనిషి పవిత్రంగా ఉండటానికి సిద్ధపడినప్పుడు మరి పవిత్రతని దేవుడే ఇస్తాడండి. మనం ఎప్పుడు కూడా పాపాన్ని ఎప్పుడు కూడా మనలోకి రానివ్వకూడదు. మనిషి ఎప్పుడు అపవిత్ర అవుతున్నాడండి? వాళ్ళ మనసులో ఆలోచనలు బట్టి ఉద్దేశాలు బట్టి ఏమవుతున్నారు. అలాగే ఇక్కడ ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను మరి ప్రతి సత్కార్య విషయమును భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నాడు. అంటే ఎలా ఉన్నారంటే చాలామంది దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, అంటే చెప్పుకోవడం వరకే ఆగిపోతుంది అక్కడ. కానీ వాళ్ళలో ఉన్నటువంటి అసహ్యాలను మరి అవిధేయత ఏం చేయాలని తీసివేయాలి. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి తెలుసుకోవాలంటే నువ్వు ఎప్పుడు కూడా మరి దేవునిలో ఎలా ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే దేవుణ్ణి తెలుసుకునేవాడు ఎప్పుడు కూడా మరి భక్తి శ్రద్ధలని చాలా అవసరం అండి. చాలామంది చూడండి, అమ్మ మరి దేవుని దగ్గరికి రావంటే వస్తానంటారు కానీ ఎక్కడికి రారండి? దేవుని సన్నిధానానికి రారు. వస్తానండి, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తానండి. ఎప్పుడు? మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి. పెళ్ళిళ్ళు అవుతాయి, మళ్ళీ ఎప్పుడు వస్తావు? వాళ్ళకి పిల్లలు పుట్టాలి అండి, అంతే కదా. కొంతమంది ఏమంటారు, దేవుని దగ్గర గమ్మున రారు. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను. అంటే వారు అవిధేయులుగా ఉన్నారు, అసహ్యమైన క్రియలు చేస్తూ ఉన్నారు. మరి ప్రతి సత్కారం విషయం ఎలా ఉన్నారంటండి? భ్రష్టులనై ఉండి. మరి పత్రికలో చెప్పబడుతుంది, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడండి? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? మరి మనల్ని ఏర్పరచుకుని క్రీస్తులో బాప్తీసం పొందుకుని మనం దేవుళ్ళు రక్షించబడి ఆయన పిల్లలుగా మనం ఉన్నాము అంటే దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే సత్క్రియలు చేయడానికని దేవుని వాక్యం చెప్తుంది. సత్క్రియలు అని మనం చేయటం అనే ద్వారా మన దేవునికి పిల్లలుగా ఉంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న దినాల్లో ఆయన అందరికీ ఏం చేశారండి? స్వస్థపరిచాడు. ఆయన అందరిని కూడా ప్రేమించాడు. అందరు కూడా ఏం చేశాడండి? ఆయన సత్క్రియలు చేసేవారు. సత్క్రియలు అంటే మంచి పనులండి. ఆ మంచి పనులు మనం చేయవారమై ఉండాలి. చాలామంది సత్క్రియలు చేయమన్నప్పుడు ముందుకు రారు, కానీ మరి చెడ్డ పనులు చేయాలంటే చాలామంది ఉంటారు, ఏం చేస్తారండి? అంటే మంచి పని చేయడానికి ఎవరు ముందు రారు, కానీ చెడ్డ పని చేయాలంటే మాత్రం ఒక 10 మంది ఖచ్చితంగా ఉంటారు ఈ లోకంలో. ఇప్పుడు లోకం కూడా ఎలా ఉందంటే అలాగే ఉంది. కానీ ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మరి సత్క్రియలు చేయాలంటే అండి మనం ఎప్పుడు కూడా మరి సత్క్రియలు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే మన క్రియల ద్వారా కొంతమంది ఎలా ఉంటున్నారంటే దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారనేది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనం చేసే క్రియలు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి తప్ప దేవుణ్ణి అవమానపరిచే విధంగా ఉండకూడదు. ఓహో, ఇతను నిజంగా క్రైస్తవుడే అని చెప్పుకోవాలి తప్ప ఈయనేం క్రైస్తవుడు, ఈయన దేవుని సంఘానికి ఏం వెళ్తున్నాడు, ఏమి నేర్చుకుంటున్నాడు అన్నట్టుగా ఉంటారండి. అండ్ అవునా కదా? ఎందుకంటే మన క్రియలు అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మరి దేవుని పిల్ల అన్నట్లుగానే ఉండాలి. అంటే దేవుని వాక్యం మరి చాలా విషయాలు మరి చెప్పబడుతుంది. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పటికీ 2వ అధ్యాయంలో కూడా మరి కొన్ని విషయాలు ఆలోచన చేద్దామండి. నీవు హితబోధను అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా మరి వృద్ధులు మితానుభావం గలవారును
మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై ఉండవలననియు. అంటే ఇక్కడ దేవుని సంఘంలో ఉన్నటువంటి మరి బిడ్డల గురించి చెప్పబడుతుందండి. అంటే సంఘంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, అలాగే యువకులు కానీ, మరి సేవకులు కానీ ఎలా ఉండాలంటండి? దేవునికి తగినట్లుగా ఏం చేయాలంటండి? జీవించాలి. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవ ప్రవర్తన అనేది మరి దేవుని విషయము, దేవుని వాక్యము చెప్పబడుతుంది. అంటే క్రైస్తవులను మనం చెప్పుకుంటున్నాం కానీ మరి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామా? అందరి గురించి చెప్పట్లేదండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఎక్కువ వాక్యంలో ఉన్నవారు ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రేమించే గుణం గలవారు ఉంటారు. కొంతమంది సత్క్రియలు చేసేవారిగా కూడా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు హిత బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. అంటే ఎలాగనగా వృద్ధులు, మితాభావ గలవారును, మన్యులను ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి గలవారుగా ఉండాలంటండి. మరి విశ్వాస ప్రేమ సహనములు యందు విశ్వాసం ఉండాలి, దేవుడి మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనం ఏం చేయాలండి? మరి అందరికీ కూడా చూపించేవారుగా ఉండాలి. సహనములు యందు లోపం లేని వారినై ఉండవలననియు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తులను మిగిలిన మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు. దేవుని వాక్యం దూషింపడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను, శిశువులను ప్రేమించేవారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుము. ఇవన్నీ కూడా మరి సంఘంలో ఉన్న మన అందరికీ చెప్పబడుతుందండి. అంటే మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాయి. మనలో ఏముండకూడదండి? లోపం లేని వారిగా ఉండకూడదంట. అలాగే లోపం లేని వారిగా ఉండాలని చెప్తుంది. మరి క్రీస్తు ప్రేమను బట్టి మనం అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. సహనం విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సహనములు యందు లోపం లేని వారిని మనం ఎప్పుడు కూడా సహనం అనేది ఎక్కువగా ఉండాలండి క్రైస్తవులకి. ఎందుకంటే బాధల్లో, ఇబ్బందుల్లో కూడా ఎక్కువగా సహనం అనేది చాలా అవసరం. యోబు ఎలా ఉన్నాడండి? యోబు ఎంత సహించుకున్నాడండి? యోబు కంటే మనకి ఎక్కువ శ్రమలు ఉన్నాయా మన జీవితాల్లో? ఒకసారి ఆలోచించండి. ఒక్క రోజులోనే ఏం పోయినాయండి? సమస్తము కోల్పోయాడు. మరి ఎక్కడ కూర్చున్నాడు? నేల మీద బూడిదలో కూర్చున్నాడు. అయినా కానీ ఏమంటున్నాడండి? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటున్నాడు తప్ప అటువంటి సహనం మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతగా సహించుకున్నారండి? అండ్ అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఎవరు ఉండేవారు ఎక్కువగా? మరి పరిసయ్యులు, సద్దుకాయలు ఎక్కువగా ఉండేవారు. ఎందుకు? ఆయన చెప్పే విషయంలో లోపం ఏమన్నా ఉన్నదని చెప్పేసి. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏం చేసేవారు? వ్యతిరేకంగా ఉండేవారండి యేసుక్రీస్తు ప్రభువారికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన శిలువ మరణం ముందు ఎన్ని చిత్రహింసలు పెట్టారండి? ఆయన గుద్దారు. మరి పిడిగుద్దులు గుద్ది మరి ఎవరు కొట్టారో చెప్పమని అడిగారు. మరి ముళ్ళు కెరటం పెట్టారండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొని శిలువ మరణం అంటే మాటలండి. ఎందుకంటే శిలువ మరణం అనేది చాలా భయంకరమైంది. అంటే ఒకవైపు చావు గమ్మున రాదు, ఆ మేకులు, ఆ శరీరం మరి చేతుల్లో, కాళ్ళు మేకులు కొట్టినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందండి? మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మంచం దిగమన్నా తెలిసి. కానీ ఆయన ఎంతలా సహించారు? క్రైస్తవ జీవితంలో మనం ఎంత ఎక్కువైతే శ్రమలో, ఇబ్బందులు ఎదుర్కొంటామో అంత ఎక్కువగా మన భక్తి ఎదుగుతుందండి ఇప్పుడు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నారంటండి ఆయన?
విధేయతలు ఏం నేర్చుకున్నారంట. కానీ ఈనాడు సంఘాలు ఏమి నేర్చుకుంటున్నారంటే, ఈ సంఘం పోతే ఇంకొక సంఘానికి పోదాం నేర్చుకుంటున్నారు. అంటే మనిషి ఎప్పుడు ఏమనుకుంటున్నాడు, సంతోష జీవితం అనుకుంటున్నాడు కానీ, నీవు సంతోషంగా, సుఖంగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే జీవితం ఎలా ఉంటుందని చెప్తుంది వాక్యం. ఇప్పుడు ధనవంతుడి గురించి, లాజరు గురించి ఆలోచన చేయండి. మరి ధనవంతుడు ఎలా జీవించాడంటండి? సుఖంగా జీవించాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. కానీ లాజరు ఎలా జీవించాడు? మరి ఆ ధనవంతుడు తినే మరి బల్ల మించి రొట్టె ముక్కలు తిని తన కడుపు నింపుకునేవాడండి. ఎప్పుడు ఒకటండి, మన ఇష్టానుసారంగా జీవించే జీవితం అనేది కరెక్ట్ ఎప్పుడు కాదు. నా జీవితం ఎప్పుడు వాక్య ప్రకారం ఉందా లేదని ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు మన తోడై ఉంటాడు. ఎందుకంటే చాలామంది సుఖ జీవితం అంటే మరి ఏ లోటు రాకుండా జీవించే జీవితం ఉంది. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏం మిక్స్ అయ్యి ఉండాలంటే దేవుని వాక్యం ఎప్పుడు మిక్స్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమ తినుము, తాగుము, సుఖించుము. నీకు విస్తారమైన ఆస్తి ఉంది కాబట్టి తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. మనకి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం దేవుణ్ణి స్తుతించే గుణం మనకు ఉండాలి. అలాగే దేవునిలో ఎక్కువగా ఎదిగే గుణం మనకు ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో మనం దేవునికి ఎప్పుడు కృతజ్ఞాస్తులు చెల్లిస్తాం, ఏ మేలు జరిగినా. అందుని బట్టి ఎప్పుడు కూడా మన కుటుంబం ఎలా ఉంటుందండి, ఆరోగ్యంగాను ఆశ్వాదకరంగాను ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతాడో ఆ వ్యక్తి ఎప్పుడో లోకంలోకి వెళ్ళిపోతాడండి. కానీ ఇప్పుడు కూడా మన జీవితాల్లో దేవుని వాక్యం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహింపరచడం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చాలా మంచి విషయాలు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలి, లేకపోతే వృద్ధులు ఏ విధంగా ఉండాలి, మరి సంఘంలో ఉన్న మన సంఘ బిడ్డలు కూడా అందరూ ఎలా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యము చెప్తూ ఉంది. చూడండి, అలాగనే వృద్ధ స్త్రీలు కొండగెత్తులను మిగులు మద్యపానాశక్తులను ఉండక, అంటే ఎలా ఉండకూడదంటండి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండకూడదంటండి, కొండగెత్తులుగా ఉండకూడదంట. అంటే ముసలోళ్ళు ఎక్కువగా వృద్ధులు ఎలా ఉంటారంటండి, కొంతమంది ఎక్కువ గొడవ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు, గొడవలు పెడతా ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళి, ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారండి. అంటే కొండగత్తుల గురించి చెప్పడుతుంది వాక్యం. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కుటుంబాల్లో గొడవ పెట్టడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది, అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తులను, అంటే వాళ్ళకు అలా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, మిగులు మద్యపానాశక్తులనై ఉండక. స్త్రీల్లో కూడా ఎలా ఉంటారండి, మద్యపానాశక్తులు ఉంటారు. మన ప్రవర్తనలో ఎలా ఉండాలంటే అండి, భయభక్తులు. ఎట్లకి భయపడాలండి మనం, భయభక్తులు ఎక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో భయం అనేది ఉండదు. భయం ఉండదు కాబట్టే పాటలు అయినప్పుడు వస్తారు, వాక్యం అయినప్పుడు వస్తారు. కానీ లోకంలో ఉండే అటన్నిటికీ భయపడతాడండి. ఒక పాము వచ్చిందనుకోండి ఏం చేస్తారు, పారిపోతాడు. కుక్క పక్కన వస్తుంది అనుకోండి, అది కరిసే కుక్క అంటాడు. అండ్ అవునా కదా, చీకట్లు వెళ్ళాలనుకోండి దెయ్యాలు ఉన్నాయి అంటాడు. అంటే మనిషి లోకంలో ఉన్నట్లు అన్నిటికీ భయపడతాను, కానీ ఎవరికి భయపడలేదు, దేవునికి భయపడలేదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఏం చెప్తుందంటే ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు. ప్రవర్తన విషయంలో మన భయం అనేది ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే యోబు భక్తి కలిగి ఉన్నాడు కాబట్టే, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు కాబట్టే పిల్లల కోసం, తన కుటుంబం కోసం ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఏమైనా తప్పు చేసామని చెప్పేసి ఏం చేస్తున్నాడండి, బళ్ళు అర్పించి కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు, కాపాడుకుంటూ ఉన్నాడు. ఆ భయం ఉండాలండి మనకి. ఇప్పుడు మన జీవితంలో మనం పిల్లలు పొద్దున్నుంచి తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఏదో తింటూ ఉంటారు, ఎప్పుడు కూడా మన పిల్లల కోసం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం, పిల్లల్ని కూర్చోబెట్టి ప్రార్థన నేర్పిస్తున్నామండి అనుకుంటాం, ఆడు కొంచెం ఎదిగాక నేర్చుకుంటాడులేండి.
కానీ చిన్నప్పుడు నేర్పిస్తే పెద్ద అయినప్పటికి ఏం చేస్తాడండి? నేర్చుకుంటాడు. ఎందుకంటే హన్న సమూయేలుని తీసుకొచ్చి ఎవరి సన్నిధిలో పెట్టిందండి? దేవుని సన్నిధిలో పెట్టింది. చిన్నప్పటి నుంచి దేవుని మాటలంటూ చిత్తం ప్రభు అంటా బ్రతికాడండి. ఎదిగాడు దేవుని సన్నిధిలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అనేది తీసుకోవాలి. మన ప్రవర్తన అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే మరి మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలండి? దేవుని వాక్య విషయంలో ఖచ్చితంగా పెంచాలి. మరి ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో సంఘంలో మరి క్రైస్తవులు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మరి ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే మనం ఎప్పుడు కూడా దేవునిలో పెంచాలండి. చూడండి, దేవుని వాక్యము దూషింపకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే బుద్ధి చెప్తుంది. ఈనాడు చాలామంది ఎలా ఉంటుందంటే వాక్య ప్రకారంగా ఉండలేదు. స్త్రీలు ఎలా ఉండాలంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఎలా ఉండాలంటే అండి? మంచి బుద్ధి కలిగి ఉండాలంట. కానీ ఈనాడు గొడవలు వస్తున్నాయండి కుటుంబాలు. ఎందుకు? భార్య ఎక్కువ సంపాదిస్తే భార్య పెత్తనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. అంతే కదండి. లోకంలో అలాగే ఉంది కదా. అందుకే పెళ్లి చేసుకున్న వారం రోజులకి నెల రోజులకి ఎందుకు విడిపోతున్నారంటే చాలామంది వాక్యం తెలియక, లేకపోతే లోకంలో ఎలా ఉంటున్నారండి? భర్తకు తక్కువ జీతం వస్తేనేమో భర్తను పట్టించుకున్నారు. భార్యకి ఎక్కువ జీతం వస్తే నేను చూశానండి, సేవకులను చూశాను. ఒక టీచర్, ఒక ఆవిడ గవర్నమెంట్ టీచర్. ఆవిడ మాత్రం ఒంట్లో పోకపోతే భర్త ఏం చేస్తున్నాడండి? బాదం పట్టుకొని చేస్తున్నాడో లేకపోతే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన పోకపోతే మాత్రం ఆవిడ అసలే పట్టించుకోడు. అంటే సంపాదన విషయంలో భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉంటున్నారు? ఒక చోట ఏం జరిగిందంటే భార్య భర్తలు విడిపోరంటే ఆయన ఎవడు సేవకుడు, భర్త ఏమో భార్య ఏమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆయన ఏమో సంఘానికి వెళ్ళిపోయింది. మరి సంఘం ఏమవ్వాలి? లోకంలో చాలా రకాలుగా ఎలా ఉన్నాయంటే లోక ప్రకారంగా జీవితంలో చాలా మట్టి. ఎందుకంటే ఇప్పుడు సంఘము అనేది దేవుడు ఇచ్చిన బాధ్యత, అయితే అతనికి దేవుడు ఇచ్చిన బట్టి పని. ఆ పని ఎప్పుడు కూడా శ్రద్ధగా ఉండాలంటే ఆ వ్యక్తి ఎప్పుడు వాక్య ప్రకారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి దేవుని కృప ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుని కృప ఉన్న కుటుంబం ఎప్పుడు కూడా ఎలా ఏమవుతుందంటే వర్ధిల్లుతుంది తప్ప మరి ఆ కుటుంబము దేవుడు నమ్ముకున్న కుటుంబం ఎప్పుడు కూడా నాశనం కాదు. కాబట్టి దేవుని వాక్యం విన్న మీరు అందరూ కూడా మరి వాక్యం ఏమైతే చెప్తుందో దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మరి ఆలోచన చేసినప్పుడే దేవుని వాక్యం మనకి అర్థమవుతుంది. ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. మరి మిగిలిన వచనాలు కూడా వచ్చే వారం, లేకపోతే మళ్ళీ నాకు బైబిల్ తరగతికి అవకాశం ఇచ్చినప్పుడు మరి ఆ మిగిలిన విషయాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. మరి